శ్రీమాత్రే నమః. మనకి 29వ తేదీ, ఈ నెల 29వ తేదీన బుధవారం రోజున అమావాస్య తిథి వస్తుంది. ఇది పుష్యమాసం. పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యను చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య రోజు ఎలా పూజించుకోవాలి ఏంటి అనేది మనం ఒక ఫుల్ వీడియో చేస్తాము. ఆ లింక్ ఇస్తాము. ఫుల్ వీడియో చూసి పూజ చేసుకోండి. ఈ రోజున అంతేకాకుండా ముఖ్యంగా కొన్నిటిని దానం చేసినట్లయితే మనకు ఆర్థికంగా అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఈ రోజున బియ్యపు పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా మనం వేసినట్లయితే ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున ఎవరైనా పేదవారికి ఆహారం మనం పెట్టడం, తర్వాత దుప్పటి గాని, కంబళి గాని దానం చేయడం, ఇలా దానం చేస్తే కూడా మనకు శని భగవానుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున నువ్వులు బియ్యము కలిపి దానం ఇచ్చినా కూడా మనకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ రోజున ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకుని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకుంటే కూడా సూర్యుని యొక్క అనుగ్రహంతో మనకు మంచి జీవనోపాధి కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మనకు అంటే అమావాస్య తిథి పితృదేవతలకు సంబంధించినది కనుక ఈ రోజున రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం పెట్టి మనం బెల్లం నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసినట్లయితే మనకు మన వంశ పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది.